సో ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నారు. రాజకీయ మనుగడ కోసం జల వివాదం తెరపైకి తెచ్చారు. వరుస ఎన్నికల్లో ఓటమితో తెరపైకి నీటి పంచాయతీ. బీఆర్ఎస్ హయాంలో నీటి వాటాలు వదులుకున్నారు. కేసీఆర్, హరీష్ రావు సంతకాలు బయట పెడతా. ఇప్పుడు ఈ అపెక్స్ కౌన్సిల్కి వెళ్ళి అక్కడ కేసీఆర్, హరీష్ రావు సంతకాలు పెట్టొచ్చారు. మాకు 299 టీఎంసీలు చాలు అని చెప్పి సంతకం పెట్టొచ్చారని చెప్పి చెప్తున్నారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం ఇది. మరి అయితే ఈ అపెక్స్ కౌన్సిల్లో జరిగిన మినిట్స్ గురించి కావచ్చు, లేకపోతే నిజంగా వీళ్ళు ఒప్పుకొని పెట్టిన సంతకాల గురించి కావచ్చు, వీటి గురించి ఎందుకు బయట పెడతలేదు? ఎందుకు బయట పెడతలేదంటే అవన్నీ బీజేపీ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి, బీజేపీ వాళ్ళు ఇల్లు ఒకటే కాబట్టి. వెదిరే శ్రీరామ్ గారితో మనం మాట్లాడాం. ఆయన కూడా చెప్తున్నారు, ఇల్లు మాకు 299 టీఎంసీలు చాలని చెప్పి సంతకం పెట్టొచ్చారంట. వీళ్ళు చేయిందేం చెప్పట్లా, జరిగింది అదంతా. కాకపోతే నిజంగానే ముఖ్యమంత్రి గారు అన్నట్టు ఓటమి భరించలేని బీఆర్ఎస్ ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి చిచ్చు రగిల్చి తద్వారా లబ్ధి పొందాలని చూస్తుంది. కేసీఆర్కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి ఆరోగ్యకరమైన చర్చలో పాల్గొని తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని పరీక్షించాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఈ సవాల్ని స్వీకరిస్తారా? నేను అడుగుతున్నా. ఈ సవాల్ని ముఖ్యమంత్రి గారే కాదు, చాలామంది మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు అసెంబ్లీకి వస్తారా? మీరే ఎత్తారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన అసలు గొడవ లేపింది మీరే, కేసీఆర్ గారు. తొడగొట్టి ఎవరో ఎల్డీఎల్ దాక్కున్నాడంటే ఎవడో వెనకాలకొకడు పాత రోజుల్లో. అట్లా నేను లేస్తే మనిషిని కాదు, నేను తొడగొడితే మెరుపులు వస్తాయి, నేను ఇంత అని చెప్పి మీరు ఇప్పుడు అసెంబ్లీకి రాకపోవటం మీ ఓటమి మీరు ఒప్పుకుంటున్నట్ట? మీరు ఓడిపోయారని చెప్పి మీరు ఒప్పుకుంటున్నట్ట? మీరే నేను తోలు తీస్తారు రేపటి నుంచి, తొడలు కొడతారు రేపటి నుంచి అన్నారు. మరి ఏది ఇవాళ అసెంబ్లీకి రావట్లేదు ఎందుకు? మీరు ఏదన్నా ఒక శపథం చేసి తొడగొడితే దానిపై నిలబడాలి. అటు నుంచి అటు జంప్ అయిపోతే ఏమంటారండి?